నిష్ఫలం వా సాత్వికం నిజ కర్మ తత్. సో అది సాత్వికం అవుతుంది. మదర్పణం నిష్ఫలం వా సాత్వికం నిజ కర్మ తత్. నాకు అర్పించినటువంటి కర్మ సాత్వికం అవుతుంది అని చెప్పి భగవంతుడే ఒక శ్లోకంలో చెబుతున్నాడు 11వ స్కంధంలో. సో తర్వాత ఈ భక్తిని, ఇలాంటి కేవల భక్తిని చేయాలంటే వ్యక్తి యొక్క బుద్ధి ఎలా ఉండాలి అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేక కురు నందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం బుద్ధయో వ్యవసాయినాం. ఆ ఇలాంటి కేవల శ్రవణ కీర్తనాది రూప భక్తి చేయటం కోసం వ్యక్తి యొక్క బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి అయి ఉండాలి. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఏంటి అంటే, వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నాకు మా గురువు గారు భగవంతుడి పట్ల శ్రవణ కీర్తన స్మరణ ఇత్యాది సాక్షాత్ భక్తి కార్యాలను చేయమని చెప్పారు నిరంతరం. సో కాబట్టి అదే నాకు సాధనం, అదే నాకు సాధ్యం, అదే నాకు జీవితం, అదే నాకు సర్వస్వం. దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలలేను. అలాంటి శ్రవణ కీర్తనాది రూప భక్తి. అది నాకు కావలసింది ఇవ్వని ఇవ్వకపోని, అది నన్ను ఈ సంసారం నుంచి ముక్తుణ్ణి చేయని చెయ్యకపోని, అది నాకు చేసేటప్పుడు సుఖాన్ని ఇవ్వని లేకపోతే దుఃఖాన్ని ఇవ్వని, అది నన్ను నాశనం చేయని లేదా అది నన్ను బాగు చేయని, నాకు ఎటువంటి దాని పట్ల సో ఏమైనా చేయని, కానీ నాకు దాని పట్ల ఎటువంటి ఆ భక్తి పట్ల ఎటువంటి నా యొక్క మతిలో చలనం అనేది, అస్థిరత అనేది రాదు. నిరంతరం దాన్నే చేస్తూ ఉంటాను. తత్ర మామ కాపి నా క్షతి. నిశ్చయించుకొని నిరంతరం నిశ్చయం పట్టుదలతో ఉత్సాహంతో నేను నిరంతరం ఆ భక్తినే చేస్తాను. ఇటువంటి బుద్ధి ఆవశ్యకం. కేవల శ్రవణ కీర్తనాది రూప భక్తి చేయాలి అంటే అటువంటి బుద్ధి, అంటే ఈ భక్తి ద్వారా ఏదైనా రాని ఏమైనా అయిపోని, కానీ దీన్ని నేను వదలను, ఇదే నిరంతరం చేస్తాను అనేటువంటి మనకి బుద్ధి కావాలి. అలాంటి బుద్ధి ఉన్న వాళ్ళే, అలాంటి బుద్ధిని వ్యవసాయాత్మిక బుద్ధి అని అంటారు. అంటే ఎట్లాగైతే ఒక బాణాన్ని సంధించే వ్యక్తి అంటే ఒక కేవలం టార్గెట్ ని చూస్తాడు, మిగతా ఏవి చోటు. అలాగే ఈ సాధకుడు ఎవరైతే స్వశుద్ధ భక్తి చేయాలనుకుంటాడో అతడి యొక్క బుద్ధి కేవల బుద్ధి అంటే వ్యవసాయాత్మిక బుద్ధి అయి ఉంటుంది. ఆ యొక్క భక్తి పట్ల అనన్యమైనటువంటి శ్రద్ధతో దాన్ని ఎప్పుడు కూడాను అదే చేయాలి, దాని నుంచి ఏమైనా అయిపోని, దాని వల్ల నుంచి ఏదైనా రాని, కానీ దాన్ని నేను వదలను అనేటువంటి బుద్ధితో దాన్ని చేస్తాడు. అలాంటి వాళ్ళు చేయగలరు యాక్చువల్లీ. కానీ ఈ కర్మయోగాన్ని అవలంబించే వాళ్ళ యొక్క బుద్ధి అనేక శాఖోపశాఖలుగా విస్తరించిపోయి ఉంటుంది. ఎందుకు అంటే కర్మ యొక్క ఫలితాలు రకరకాలుగా చేయగలరు యాక్చువల్లీ. కానీ ఈ కర్మయోగాన్ని అవలంబించే వాళ్ళ యొక్క బుద్ధి అనేక శాఖోపశాఖలుగా విస్తరించిపోయి ఉంటుంది. ఎందుకు అంటే కర్మ యొక్క ఫలితాలు రకరకాలుగా ఉండటం వల్ల వాళ్ళ యొక్క బుద్ధి కూడా రకరకాలుగా విస్తరించిపోయి ఉంటుంది. అదేవిధంగా జ్ఞాన యోగాన్ని అవలంబించే వాళ్ళ యొక్క బుద్ధి కూడా పలు రకాలుగా ఉంటుంది. ఎందుకు అంటే ఫస్ట్ వాడు అంతఃకరణ శుద్ధి కోసం నిష్కామ కర్మయోగం చేయాలి, అప్పుడు ఒక బుద్ధి ఉండిద్ది. ఆ తర్వాత ఆ కర్మను మళ్ళీ సన్యసించాలి, అప్పుడు ఇంకో బుద్ధి, కర్మను వదిలేయటం అనేది బుద్ధి. ఆ తర్వాత జ్ఞాన యోగంలో ప్రవేశించిన తర్వాత జ్ఞానం చేయాలి, జ్ఞాన యోగాన్ని చేయాలనేటువంటి బుద్ధి. ఆ తర్వాత జ్ఞానం వైఫల్యం అవ్వకుండా ఉండటం కోసం దాంతో పాటు కొంత భక్తి కూడా చేయాల్సి వస్తుంది, కాబట్టి భక్తి చేయాలి అనేటువంటి బుద్ధి. ఆ తర్వాత సో జ్ఞాన యోగంలో ఇప్పుడు ఇంకా ఆ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయాడు, అప్పుడు ఆ జ్ఞానాన్ని వదిలేసేయాలి, మళ్ళీ జ్ఞానాన్ని వదిలేసేయాలి అనేటువంటి బుద్ధి. ఇలా జ్ఞానయోగుల యొక్క బుద్ధి కూడా పలు రకాలుగా విస్తరించి ఉంటుంది. కానీ ఒక కేవల భక్తుడు, శుద్ధ భక్తుడు యొక్క బుద్ధి ఒకటే.
అనేక రకాలుగా ఉండదు. ఈ యొక్క సాధనే నాకు సాధ్యం. ఈ శ్రవణ కీర్తనాది రూప భక్తే నాకు సాధనం, నాకు సాధ్యం. ఇదే నిరంతరం చేస్తూ ఉంటాను. దాని నుంచి ఏమి రాని, ఏమి రాకపోని, ఏమవ్వని, ఏమి అవ్వకపోయినా నేను దీన్ని వదలను. ఆ తర్వాత ఏమంటున్నారు అంటే